ఓం నమో వెంకటేశాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ వెంకటాచల మహాత్మ్యము 9వ అధ్యాయం. వానరులు వైకుంఠ గుహను ప్రవేశించుట. స్వామి పుష్కరిణికి ఈశాన్య భాగమున ఒక గుహ కలదు. గజుడు, గవాక్షుడు, గవయుడు, శరభుడు, గంధమాదనుడు, మైందుడు, ద్వివిధుడు, సుషేణుడు మొదలగు వానరులు చీకటి క్రమ్మిన ఆ గుహయందు ప్రవేశించిరి. సింహతుల్య పరాక్రములగు ఆ వానరులందరూ తిమిరావృతమైనప్పటికీ ఆ గుహలో చాలా దూరము వెళ్ళిరి. అచ్చట కోటి సూర్య సమప్రభ కలిగిన ఒక జ్యోతిని వారు కనిరి. అందు బంగారమయమైన యొక్క పురము కానవచ్చెను. ఆ పట్టణము రమ్యోద్యాన సదములతోడను స్ఫటికముతో వంటి శుద్ధ జలముతో నిండిన నదులతోడను రత్న మాణిక్య వైఢూర్య ముక్తాది మణి నిర్మిత గోపురములతోడను అనేక మండపములతోడను ప్రాసాదములతోడను అనేక విశేషతములతోడను స్వర్గమంగళములతోడను శోభించుచుండెను. అందు నివసించు జనులందరూ చతుర్భుజాలుగాను, శంఖచక్రధారులుగాను, సర్వాభరణ భూషితులుగాను, శుక్లవ వసవులుగాను, దివ్య చందన లిప్తాంగులుగాను, పరమానంద పురితులుగాను ఉండిరి. ఆ పురమధ్యమున దివ్యమైనట్టి సూర్య సన్నిభయమైనట్టి అత్యున్నతమై మేరు శృంగతుల్యమైనట్టియు మనోహరమైనట్టియు మణిమండపములతో కూడినట్టియు సర్వవాద్యాధ్యయనయుక్తమైనట్టి నృప్తదాదిత్ర సంపన్నమైనట్టి కిన్నెర స్వరములతో కూడినట్టియు విమానము కనపడెను. ఆ విమానమునందు పూర్ణచంద్ర విభానుడను, చతుర్భుజుడును, శంఖచక్రధరుడును, పీతాంబరధారియు, కాంచనానన సమాసీనుడైన ఫణామణి మహాకాంతి విరాజిత కిరాటుడును, శంఖచక్రధరుడును, పీతాంబరధరియు, కాంచనానన సమాసీనుడును, ఫణామణి మహాకాంతి విరాజిత కిరీటుడును, భోగి భోగ సమాసీనుడును, సర్వాభరణ భూషితుడును, ఆసనము మీద ఉంచబడిన దక్షిణకరము కలవాడును, ప్రసారిత దక్షిణపాదము కలవాడును, శ్రీ భూదేవులచే సేవించబడుచున్నవాడును, వైజయంతిచే ప్రకాశించువాడును, శ్రీవత్స కౌస్తుభములతో కూడిన వక్షస్థలము కలవాడును, వనమాలచే అలంకరింపబడినవాడును, ఛత్రచామరలతో సేవించుచున్న స్త్రీలతో కూడినవాడును అగు పరమపురుషనొకని చూసిరి. వానిని చూచి వారు విస్మయావిష్టచేతనులుగా కాగా ఒక చతుర్భుజుడగు అద్భుత పురుషుడు దండమును నెత్తి వారినందరినీ బెదిరించెను. ఆ వానరులందరూ భయపడి ఆ గుహ నుండి బయటకు పరుగులిడిరి. ఆశ్చర్య దృశ్యమును వారి తరవానరులకు తెలుపగా వారందరూ రావణుడే అట్టి మాయారూపమును ధరించి వారిని వంచెనని తలంచి అందరూ కలిసి ఆ గుహను వెతుకుతూ వెళ్ళిరి. కానీ వారికి తిరిగి ఆ గుహ కానరాదాయెను. వారందరూ అది భ్రమయని తలచి మిన్నకుండిరి. మరునాడు శ్రీరాముడు వానరులతో కూడి వెంకటాద్రిని దిగి లంకకు పోయి రావణుని సంహరించి సీతను పొంది అయోధ్యకు జని భరత శత్రుఘ్నులతో చేరి స్వామి పుష్కరిణి మహాత్మ్యముల వలన రాజ్యమును పొంది పట్టాభిషిక్తుడయ్యను. జయ శ్రీరామ్. జయ ఆంజనేయ.
10వ కథ వైకుంఠ గుహ ప్రభావము. వైకుంఠ గుహ మునులకును యోగులకును దుగ్నేయము. పరమాత్ముని మాయచే అది దేవతలకు కూడా దుగ్నేయము. వైకుంఠమే పరమేశ్వరుని లీలలచే వానరులకు ప్రకాశింపచేయబడినది. గుహయందు వానరులచే చూడబడిన శంఖచక్రధరులు పరమానంద రూపులకు నిత్యముక్తులు. వారు సర్వదా బ్రహ్మానందము అనుభవించుచుందరు. భగవంతునితో కూడా కామరూపములతో సంచరించుచుందరు. సర్వదా భగవత్ కైంకర్యమును చేయుచుందరు. వారు వెంకటాద్రి ఆశ్రయించి ఉందరు. ఆ పర్వతమునందు జనాధిక్యము కలిగినప్పుడు వారు గుహలో నివసించుచుందరు. వైకుంఠము వానరులకు ఆ గుహలో అగుపడుటచే దానికి వైకుంఠ గుహయని నామము కలిగెను. 11వ కథ. ఇది వరాహ పురాణంలోని కథలు అన్నమాట ఇవన్నీ. పదకొండవ కథ. రావణాది రాక్షసులచే పీడింపబడిన దేవర్షులు శ్రీ మహావిష్ణువును వెదుకుట. పూర్వం ఒకప్పుడు జాబాలి, కాశ్యపుడు, గౌతముడు, అగస్త్యుడు, వామదేవుడు, శతానందుడు మొదలగు మునులను, సనకాది యోగులను, ఇంద్రాది దేవతలను, హిరణ్యకశపుని వంశ సంభూతులగు ధర్మాత్ములగు రావణాది దైత్యులచే పీడింపబడిన వారై విష్ణుమూర్తికి తమ బాధలను నివేదించుటకు కలిసి బయలువెడలిరి. విష్ణుమూర్తిని వెదుకుచూ వారు క్షీరసాగరమున ఉత్తర తీరమున పొంది జనార్దనుని స్తుతించుట మొదలుపెట్టిరి. కొంత దూరము శంకుచక్ర గదాధారుడగు ఒక వైకుంఠవాసి వారికి ప్రత్యక్షమై, ఓ మునీశ్వరులారా, మీరెందుకు ఇచ్చటికి వచ్చితిరి? కమలాపతి అటు ఇటు లేడు. భూమియందదో యొక్క పర్వతము మీద విహరించుచున్నాడు. మీరు అచ్చటికి పొండి అని పలికి అంతర్ధానమైనాడు. క్షీరాబ్దిని విడిచి భూమియందు రమాపతి ఎందులకు నివసించుచున్నాడని వారు విచారించుచు క్షీరాబ్ది నుండి మరలి భూమికి పయనమయ్యిరి. మార్గ మధ్యమున వారికి శుద్ధ స్ఫటికము వలె శుభ్రమైనట్టు మహతీ వీణను వాయించుచున్నట్టు కర్పూరోర్ధ్వ పుండ్రధారియగు నారదముని వైకుంఠము నుండి వచ్చుచు కనపడెను. అప్పుడు ఆ మునులు నారదుని చూచి, ఓ మునీంద్ర, ఎచ్చట నుండి వచ్చుచున్నావు? నీకు 3 లోకములు తెలియను కదా, అందు నీవెరంగిన విషయము లేదు కదా, నీవెరంగని విషయములు లేదు కదా, లక్ష్మీ వల్లభుడు ఎచ్చట ఉన్నాడు చెప్పుము అని రావణాది దైత్యులు మనుషులను, తాపసుల, యోగులను, మునులను బాధపెట్టుచున్నారు. వారిని నిగ్రహించుటకు విష్ణుమూర్తికే శక్తి కలదు, కానీ మాకెవ్వరికీ లేదు. అతని శరణు వేడవలసి ఉన్నది. అతడు ఎచ్చట ఉన్నాడో చెప్పుము అని అడిగిరి. వారి ప్రశ్నకు నారదుడు, నేనును నారాయణుని దర్శించుటకు పరమపదమునకు వెళ్ళితిని, కానీ అచ్చట ఒకడే నాతో విష్ణుమూర్తి భూలోకమున ఏదో ఒక గిరిపైన రమతో కూడి విహరించుచున్నాడని చెప్పాను. అందుకే నేను మరలి వచ్చుచున్నాను. బ్రహ్మలోకమునకు వెళ్ళుదము రండు. పితామహునకు సర్వము తెలియను. నారాయణుడు ఎచ్చట ఉన్నది అతను చెప్పగలడు అని సమాధానపరిచి వారినందరినీ బ్రహ్మలోకమున కొనిపోయాను. అచ్చట అగ్నివలె ప్రకాశించుచున్నట్టు, మూర్తి భవించిన వేదశాస్త్రముల వలె ఉన్నట్టు గాయత్రి, సావిత్రి, సరస్వతుల చేతను, కిన్నెర, గంధర్వ, సిద్ధ సంగముల చేతను, దిక్పాలకుల చేతను సేవింపబడుచున్నట్టు పద్మాసీనుడై ఉన్నట్టు చతుర్భుజుడైన చతుర్ముఖుని దర్శించిరి. సాష్టాంగ ప్రణామము గావించిరి. చతుర్ముఖుడు వారిని కుశల ప్రశ్నలు చేయగా, స్వామి, నీ కృపచే మాకందరికీ మంగళమగుచున్నది. కానీ రావణుడి దుష్ట రాక్షసుని వల్ల గొప్ప బాధ కలుగుచున్నది
కర్మానుష్ఠాన తత్పరులకు మునులను హింసించుచున్నాడు. తపోవ్యయమునకు వెరచి వారా బాధలను సహించుచు వచ్చిరి. కానీ ఇకను జాలరు. సర్వోపాయ నిశారదుడగు విష్ణువు మాత్రమే వారిని చంపుటకు శక్తుడు. అతడి భువనత్రయమున మాకెక్కడనూ కనపడలేదు. కాబట్టి ఇక నీవే మాకు శరణము, మమ్ము రక్షింపుము అని ప్రార్థించిరి. ఇది కూడా వరాహ పురాణంలోని 43వ అధ్యాయం. 12వ అధ్యాయము శ్రీ వెంకటాచల మహాత్మ్యంలోనిది 12వ అధ్యాయం. చతుర్ముఖునితో కూడా దేవర్షులు వెంకటాద్రికి వెళ్ళుట. అప్పుడు బ్రహ్మదేవుడు వారికి రావణ వృత్తాంతమును ఇట్లు చెప్పాను. పూర్వము రావణునిచే గొప్ప తపమాచరించబడినది. దానిచే అతనికి మనుష్యతరులచే నవద్యత్వము లభించినది. అతనికి మనుషుని వల్లనే వధ నిశ్చయించబడినది. అందుకే అతనిని చంపుటకు విష్ణువే మనకు గతి. అతడిప్పుడు భూలోకమున వెంకటాద్రియందున్నవాడు. రాక్షసులను చంపుట అతనిని మనం ఇప్పుడు ప్రార్థింపవలసి ఉన్నది అని చెప్పి, మరియు 2 నేను కూడా వచ్చేదా, అతనిని వెతుకుటకు ఆలస్యము చేయకుడు అని విష్ణువును దర్శించుటకు సులభము కాదు. సానువులయందు, నదులయందు, సెలయేళ్లయందు, గుహలయందు వెదకవలసి ఉన్నది. అతనికి వెంకటాద్రి చాలా ప్రియమైన పర్వతము. పక్షి మృగాది రూపమును ధరించి రమతో క్రీడించుచుండును. గిరి ప్రదక్షిణమున అతనికి అతి ప్రీతి కలదు. కాబట్టి ప్రదక్షిణ రూపముననే ఈ గిరి అందతనిని వెదుకుము. ఇక్ష్వాకు వంశ ప్రభువుడగు దశరథ మహారాజు పుత్ర సంతానము కొరకై నీ నగమునకు వచ్చి స్వామి పుష్కరిణి తటమున గొప్ప తపస్సు చేయును. అతని తపమును మెచ్చి విష్ణుమూర్తి అతనికి ప్రత్యక్షము కాగలడు అని చతుర్ముఖుడు నుడివెను. ఆ బ్రహ్మవాక్యములను విని దేవర్షులు బ్రహ్మలోకమును విడిచి శేషాశైలమున చేరిరి. అచ్చట వారు శ్రమదీర్చుకొని శృంగములయందును, వనములయందును, నదులయందును, తీర్థములయందును, సరస్సులయందును, నూతులయందును స్నానము చేసి శ్రీనివాసుని పూజించి అమృతకల్పములగు ఫలములను నివేదించిరి. కానీ అచ్చట గోపురము గాని, విమానము గాని, దేవుని గాని వారు చూడరైరి. జై శ్రీరామ్, జై ఆంజనేయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. గోవింద